శ్రీరాముని చివరి ప్రయాణం, తమ్ముడు లేని జీవితం, భార్య లేని రాజ్యం రాముడికి ఒక అసహనంగా మారింది. ఆయన తన బాధ్యతలు ముగించుకున్నాడు. కుషాల్ లవులకు రాజ్యం అప్పగించాడు. తర్వాత శ్రీరాముడు సరియు నదికి వెళ్ళాడు. ఆయన నెమ్మదిగా నదిలోకి అడుగులు వేశాడు. ప్రతి అడుగు ఒక జీవిత ఘట్టాన్ని గుర్తు చేస్తూ, ప్రతి అడుగు ఒక బాధను వెనక్కి వదిలేస్తూ, ఆఖరి అడుగు ఒక అనంత గమ్యాన్ని చేరుకునే దారి. శ్రీరాముడు మానవ రూపాన్ని విడిచాడు. విష్ణుమూర్తిగా తిరిగి శ్రీ వైకుంఠానికి చేరాడు. ఇది మరణమా? లేక శ్రీరాముడి మరణం నిజంగా మరణం కాదు. ఇది యోగశక్తితో శరీరాన్ని వదిలే మహాయోగి చర్య. ఇది ఐచ్ఛిక మోక్షం, అంటే తన ఇష్టానుసారంగా శరీరాన్ని వదలడం. రాముడు జన్మించాడు. ఒక ధర్మాన్ని స్థాపించడానికి ఆయన బ్రతికాడు. ఒక అధర్మాన్ని చూపించడానికి ఆయన మృతి చెందాడు. మనుషులలో జీవించడానికి ఈరోజు మనం ధర్మాన్ని మాట్లాడుతున్నాం, నిజాన్ని అన్వేషిస్తున్నాం. ఆ దారిలో మనం రాముణ్ణి మర్చిపోవద్దు. ఆయన కథ ఒక యుగానికి మాత్రమే కాదు, ప్రతి తరానికి మార్గదర్శకం. శ్రీరామచంద్రుడు చివరికి శరీరం విడిచినా మన మనసుల్లో మాత్రం ఎప్పటికీ నిలిచిపోయాడు. ధన్యవాదాలు. ఈ కథ మీ మనసుని తాకిందా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.